రాహుల్ గాంధీని తీసుకురావడం, ఉదయనిధి స్టాలిన్ పట్టుకురావడం, ఇవన్నీ కూడా దీన్ని లార్జర్ కాంట్రవర్సీగా చేయదలుచుకున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అది ఇప్పుడు మనకు భవిష్యత్తులో తేలేది ఏంటి, దీని వెనకాలన్న పొలిటికల్ ఎజెండా ఏంటి అనేది తేలేది. రైట్ సార్. తెలుగు రాష్ట్రాలు విడిపోయినా కూడా తిరుమల పుణ్యక్షేత్రం మన తెలుగు గడ్డ మీద ఉంది అని చెప్పి తెలంగాణ వారు కూడా ఫీల్ అవుతూ ఉంటారు సార్. ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు తెలంగాణ నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు వెళ్తూ ఉంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు జాతీయ స్థాయిలో ఈ లడ్డు వ్యవహారం ఎంత రచ్చ రగులుస్తున్నా తెలంగాణ నాయకులు మాత్రం చాలామంది సైలెంట్గా ఉన్నారు. ఒక మాధవీలత మాత్రం బీజేపీ ఎంపీ క్యాండిడేట్ తిరుమలకు ట్రైన్లో వెళుతూ ఏదో చేసి హడావుడి చేసే ప్రయత్నం చేశారు తప్ప బీజేపీ నాయకులు కూడా సైలెంట్గా ఉన్నారు. అట్ ది సేమ్ టైం మిగిలిన నాయకులు కూడా పెద్దగా రియాక్ట్ అవ్వడం లేదు సార్. ఎందుకు? బీజేపీ నాయకులు అంటే బండి సంజయ్ మాట్లాడాడు, రాజాసింగ్ మాట్లాడాడు. అంటే మీరు అన్నట్లు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వివాదమైనంతగా తెలంగాణలో వివాదం కావడం లేదు. ఆ మాటకైతే దేశంలో కూడా వివాదం ఏం కాలేదు. దేశంలో కూడా మీరు మోడీ మాట్లాడాడు ఇప్పటివరకు, నేనైతే చూడలేదు. మరి మాట్లాడలేదు. అమిత్ షా మాట్లాడా తెలియదు నాకు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడా. వీళ్ళని మించిన సనాతన ధర్మ ప్రేమికులు ఇంకోరు ఉన్నారా? మరి వీళ్ళంతా ఎందుకు మాట్లాడలేదు? ఇప్పటివరకు మాట్లాడలేదు కదా. కారణాలు ఏదైనా వాళ్ళు మాట్లాడలేదు. పోనీ ఈ వివాదం అంతా అది వాస్తవం తేలాలని ఉన్నారా మనకు తెలియదు. కానీ సాధారణంగా నరేంద్ర మోడీ అన్నిటి మీద మాట్లాడతాడు కదా. ట్వీట్ చేయడంలో చాలా వేగంగా రియాక్ట్ అవుతాడు. అలాంటి నరేంద్ర మోడీ ఇంతవరకు దేవునికి అపచారం జరిగిందని ఆరోపణ వస్తుంటే ఇంతవరకు ట్వీట్ చేశాడు అనేది మనకి ఎక్కడ మీడియాలో అయితే నేను గమనించలేదు. సబ్జెక్ట్ టు కరెక్షన్ నేను చూసాను సార్. మరి ఎందుకు మాట్లాడలేదు? ఈ ప్రశ్నకి అది ఆన్సర్ ఉండాలి కదా. అందువల్ల ఎవరికి వాళ్ళు దీని రాజకీయ లాభం ఎంత అని ఆ లెక్కలేసుకుంటున్నట్టున్నారు. సో తెలంగాణలో దీనికి ఏం రాజకీయ లాభం ఉంటుంది? తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ లేదు. ఇష్యూ వల్ల అది దేవుని లడ్డు దాని పవిత్రత కొరకు జరిగితే అంతటా ఉంటుంది ఆవేదన. ఇప్పుడు తెలంగాణ దేవుని లడ్డు దాని పవిత్రత అనే అంశము ఆంధ్రప్రదేశ్ సరిహద్దులకు పరిమితమైంది కాదు. ఇప్పుడు తిరుమలకు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వెళ్తున్నారా? తెలంగాణ వాళ్ళు వెళ్ళడం లేదా? దేశమంతా వెళ్ళడం లేదా? అందువల్ల లడ్డు పవిత్రత అనే అంశమే అయితే అంతటా ఉంటుంది. కానీ దీని చుట్టూ రాజకీయం ఉందని అర్థమైంది, ప్రజలకు కూడా అర్థమైంది. కనుకనే తెలంగాణలో ఎవరు పట్టించుకుంటలేరు. అర్థం కావద్దు ఇది కేవలం లడ్డు పవిత్రత మామూలుగా ఉంటుందా? అసలు వేల సంఖ్యలో జనం బయటకు వస్తారు కదా. నిజంగానే ఇది పవిత్రతకు భంగం వాటిల్లింది, ఇది మా దేవ ప్రసాదానికి ద్రోహం జరిగింది, అపచారం జరిగిందని ప్రజలే భావిస్తే వేలలో జనం బయటకు వస్తారు. ఎందుకంటే వేరే అంశాలకు రాకపోయినా మతానికి వస్తారు. మిగతా అంశాల్లో భావోద్వేగం అంతా కలగకపోయినా ఎక్కడన్నా ఎవరన్నా ఓ పెద్ద ర్యాలీ జరిగింది ఎక్కడన్నా మీరు గమనించండి, ఎక్కడ జనంలో రియాక్షన్ లేదు కదా. ఎందుకంటే జనానికి కూడా ఇదేదో రాజకీయం గందరగోళం నడుస్తుంది అనే భావన వచ్చేసింది. దీన్ని రాజకీయంగా మార్చేసే వరకు ఏ టీడీపీ వైసీపీలో గోలా, ఇదేదో జనసేన టీడీపీ జనసేన బీజేపీ వైసీపీ గోలా, ఇదేదో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పంచాయతీ అనే భావనకు వచ్చేసింది. అందువల్ల చంద్రబాబు నాయుడు లేడు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి లేడు, మాకెందుకు అనుకుంటున్నాను తెలంగాణ రాజకీయ పార్టీలు. నిజంగానే దీనివల్ల రాజకీయంగా లబ్ధి పొందుతాము అనుకుంటే తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ దీన్ని పెద్ద ఇష్యూ చేసేది కదా, ఎందుకు చేయలేదు? కానీ ఎవరి మీద చేయాలి వాళ్ళు ఇష్యూ? ఎవరి మీద? ఇక్కడ అధికారంలో కాంగ్రెస్. రాహుల్ గాంధీ కూడా దీనిపైన వ్యతిరేకంగానే స్పందించాడు. వైఎస్ షర్మిల రోజు జగన్ని తప్పుపడుతుంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీని అనలేవు, బీఆర్ఎస్కి అయితే సంబంధమే లేదు. వాస్తవంగా జగన్ మీ మిత్రుడు కదా అని అనాలి, వాళ్ళు కూడా ఎవరు అంటలేరు. ఎందుకంటే దీనివల్ల ఇక్కడ ఏమీ పెద్ద ఇష్యూ అవుతుందని అనుకోవడం లేదు కనుక. అందువల్ల దాని చుట్టూ ఉన్న రాజకీయాల వల్ల ఆయా ప్రాంతాల్లో దాని ప్రభావం ఉంటుంది. లడ్డు పవిత్రత అనే అంశమే ఉంటే అంతటా రియాక్షన్ ఉండాలి. కానీ దాన్ని రాజకీయాలుగా మార్చేశారు కనుకనే రాజకీయాలకు ఆంధ్ర రాజకీయాలు మాకేం సంబంధం అంటూ తెలంగాణలో అది కదలడం లేదు.